ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి శ్రీసాయి ఆటోమొబైల్ కస్టమర్లందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మనము ఎంచుకోబోయే ట్రాఫిక్ ఏంటంటే, మన దగ్గర వచ్చినాయి ఈరోజు ట్రాక్టర్ స్పేర్స్ వచ్చినాయి. ట్రాక్టర్ స్పేర్స్, ఇచ్చు పిన్నులు, బేరింగ్లు, టైరాడెన్స్, ఫ్రంట్ హబ్బులు, ఇవి ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకన్నా ముందైతే ఎస్పీఆర్ రెడ్డి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కొత్త కొత్త సామాన్లు మీకు రోజు నేను పెడుతూనే ఉంటాను. ఎప్పుడైనా మీకు ఏ సామాను నా దగ్గర ఉన్నదా లేదా అనేది మీకు ఎమ్మటే తెలిసిపోతుంది. కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు ఈ సామాన్ మన దగ్గర ఉందా లేదా అనేది. అందుకనే ప్రతిరోజు ఏమేమి సామాన్లు వచ్చినాయి, ఏమున్నాయి మన దగ్గర అని వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది మనది బుల్లెట్ కాంచెలు పెట్టుకుంటే ట్రక్కుల దాకా ఆల్మోస్ట్ రన్నింగ్ ఐటమ్ ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ట్రాక్టర్ కానీ, జేసీబీ కానీ, ఇటాచీ కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ ఆల్మోస్ట్ మ్యాక్సిమం మన దగ్గర హైడ్రాలిక్ పైప్స్, ఓస్, బెడ్లు, పిన్నులు ఆల్మోస్ట్ మన దగ్గర ఉంటాయి. కొత్త కొత్తగా ఏమేమి ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు మీకు వివరిస్తూనే ఉంటాను. ఈ వీడియోను మాత్రం ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టిన వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయి, మీ దాకా వస్తుంది, నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. లేదంటే మీ దాకా మీరు చూడలేకపోతారు. అందుకని చెప్పేసి మీరు ఒకసారి చిన్నగా గంట కొట్టేసేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. లెట్స్ గో, పోదాం ట్రాఫిక్లోకి. ఏమేమి చేద్దాం అనేది ట్రాఫిక్ చెప్దాం. ఇవి వచ్చేసి మనకు స్వరాజుది సైలెన్సర్ బోల్ట్. స్వరాజు సైలెన్సర్ బోల్ట్ వచ్చేసి మనకు స్ట్రెడ్లు వస్తాయి, అంటే 2 దిక్కుల స్ట్రెడ్ ఉంటుంది, 2 దిక్కుల థ్రెడ్డింగ్ ఉంటుంది. ఇది స్వరాజు స్ట్రెడ్లు వచ్చేది ఇదే వస్తుంది మ్యాక్సిమం కంపెనీ నుంచి. ఎప్పుడైతే అబ్లాంగ్ అవుతుందో అప్పుడు మాత్రమే అట్లానే. స్వరాజు వచ్చేసి బెడ్, స్వరాజు 7 inches బెడ్ వస్తుంది. ఇది మనకు వెనకాల ఇచ్చుకి వేసుకునేది ఇదే బెడ్ వస్తుంది. దీనికి 7 హోల్ ఉంటుంది. ఇది వచ్చేసి కల్టివేటర్ పిన్. కల్టివేటర్ పిన్ వచ్చేసి 6 inches ఉంటుంది. ఇందులో లావు కూడా ఉంటుంది, 6 inches, 7/8, 6 inches కల్టివేటర్ పిన్. ఇది వచ్చేసి వెనకాల డోర్ పిన్, డోర్ల పిన్ వస్తుంది, ప్లస్ టాప్ లింక్ వస్తుంది. ఇది 7 inches ఉంటుంది. 7 inches ఉంటుంది, 6 inches ఉంటుంది, 5 inches ఉంటుంది. 5 inches వచ్చేసి మనకు టాప్ లింక్ వస్తుంది, టాప్ లింక్ వచ్చేస్తుంది 5 inches వచ్చేసి. ఇదేమో స్వరాజు ఫ్రంట్ హబ్. స్వరాజు ఫ్రంట్ హబ్ వచ్చేసి 6 హోల్ ఉంటుంది, 5 హోల్ ఉంటుంది. మన దగ్గర 2 అవైలబుల్ ఉంటాయి, ఈ 2 ఉంటుంది, 5 ఒకటి, 6 హోల్ వచ్చేసి. ఇది వచ్చేసి మహేంద్ర దాంట్లో కూడా 5 హోల్ ఉంటుంది, 6 హోల్ ఉంటుంది. మహేంద్ర 475, 575కి వచ్చేసి. మళ్ళీ ఎంకేఎం టైప్కి వచ్చేసి మళ్ళీ డిఫరెంట్ వస్తుంది, ఎంకేఎం వేరే వస్తుంది. ఇది వచ్చేసి బెడ్. ఏదైతే బెడ్ మనకి ఇంతకుముందు చూపించిన బెడ్ ఏదైతే ఉందో ఈ బెడ్కి వచ్చేసి పిన్ను మీకు కనబడుతున్నది. ఈ పిన్ను ఒకవేళ మీకు ఇరిగిపోయింది అనుకో, దానికి అప్పుడు వెల్డింగ్ కొట్టుకోవచ్చు. దీన్ని వెల్డింగ్ మొత్తానికి ఇరిగిపోతే కొత్తది వేసుకోవాలి. ఓన్లీ పిన్ ఇరిగితే మాత్రము దీన్ని, ఈ పిన్నుని మాత్రం వెల్డింగ్ కొట్టుకోవచ్చు, మొత్తం కొనుక్కోకుండా వెల్డింగ్ కొట్టుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మన దగ్గర చాలా బేరింగ్లు ఉంటాయి. ఒక్కొక్క బేరింగ్ నెంబర్ వాళ్ళకి చెప్తే కానీ మనకు ఒక్కొక్క బేరింగ్ వచ్చి ఎన్నో విధాలుగా పనిచేస్తుంది ఇండస్ట్రియల్ ఏరియా. కాకపోతే దాని నెంబర్ ఒకటి ఉంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ, జేసీబీలకు, ట్రాక్టర్లకు, ఇటాచీలకు అన్ని రకాల బేరింగ్లు వస్తాయి మనకు. అదే ఇది ఒక విధంగా చూసుకుంటే 3780 వచ్చేసి జేసీబీకి పెద్ద బేరింగ్ వస్తుంది. ఇది ఎన్బిసిలో వస్తుంది, ఎస్కేఎఫ్లో ఉంటాయి మన దగ్గర. అట్లనే 48548 ఆల్మోస్ట్ ఓల్డ్ ట్రాక్టర్లకు వస్తుంది, జాండీర్ వెహికల్లకు వస్తుంది, చాలా బండ్లకు వస్తుంది. ఇది వచ్చేసి 48548 ఎన్బిసి బేరింగ్. మనకి ఇట్లా చూసినట్టయితే ఇది వచ్చేసి 501349 బేరింగ్ వచ్చేసి మనకు. ఇది మహేంద్ర బెడ్కి వచ్చేది ప్యాకింగ్. ఇది వచ్చేసి 4 హోల్ ఉంటుంది దీనికి, బెడ్కి వచ్చే ప్యాకింగ్. అదే మహేంద్ర వచ్చేసి జాండీరు చిన్న బండి వచ్చేసి 5310 డోజర్ బండికి వచ్చేసి టైరాడ్ ఎండ్స్. ఇవి గ్రీన్ ప్యాకింగ్లోనే ఉంటాయి.
రెండు వస్తాయి దీంట్లో. 6205 బేరింగు డబల్ జెడ్ వచ్చేసి డబల్ జెడ్ ఏదైతుందో దీనికి వచ్చేది చాలా బేరింగ్లు. ఈ బేరింగ్లు చాలా బండ్లకు ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియల్ ఏరియాలకు ఎన్నో రకాల బండ్లకు కానీ బేరింగ్లకు కానీ హబ్బులకు కానీ పిండి గిండిలకు కానీ చాలా చోట్ల దీన్ని ఈ బేరింగ్ యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకు అది ఆ పాత బేరింగ్ తీసుకొని వస్తేనే ఈ బేరింగా కాదా అనేది తెలుస్తుంది. ఇది చాలా బండ్లకు వస్తుంది బేరింగు. ఇంకోటి వచ్చేసి 30305 వచ్చేసి జాండీర్ 5310 బేరింగ్. ఇది చిన్న బేరింగ్ వచ్చేసి. పెద్ద బేరింగ్ వచ్చేసి ఏమో 30207 వస్తుంది, అది లోపల బేరింగ్. ఇది వచ్చేసి ఏమో 30305 వచ్చేసి బయట బేరింగ్. ఇది కూడా చాలా బండ్లకు ఉపయోగస్తుంది. ఇంకోటి సోనాలికా కూడా ఇదే వస్తుంది, చిన్న బేరింగ్. అట్లనే హైడ్రాలిక్ టాప్ గేర్ ప్యాకింగ్. ఇది మహేంద్రది హైడ్రాలిక్ టాప్ గేర్ ప్యాకింగ్ పెద్దది వస్తుంది. ఇది టాప్ గేర్ షాఫ్ట్. మహేంద్రకు వచ్చేసి టాప్ గేర్ షాఫ్ట్ వస్తుంది, 4 మూలలు ఒకేలా ఉంటుంది. ఇది వచ్చేసి మహేంద్ర రియర్ వీల్ బోల్ట్ వచ్చేసి ఇది క్యాచర్ టైప్లో ఉంటుంది. దీనికి మళ్ళీ మహేంద్ర దాంట్లో కూడా 4 రకాలు ఉన్నాయి అవైలబుల్ మనకు రియర్ వీల్ బోల్ట్. ఇది వచ్చేసి ఏమో రెగ్యులర్ది వచ్చేసి క్యాచర్ టైప్లో వస్తుంది. దీనికి మళ్ళీ క్యాచర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మహేంద్ర యువకు మళ్ళీ వేరే వస్తుంది. అట్లనే స్వరాజు ఫ్రంట్ వీల్ ఆయిల్ సీలు 50738 ఇది స్వరాజు ఫ్రంట్ వీల్ ఆయిల్ సీల్. ఈ రెండు అవి ఫ్రంట్ వీల్ ఆయిల్ సీలు. అట్లనే స్వరాజుది మొన్న మనం ప్యాకింగ్లో చూసినాం పోయిన వీడియోలో వచ్చేసి మనకు స్వరాజు వాటర్ పంప్ వచ్చేసి స్వరాజు XM 1 ఇట్లా వస్తుంది, 735 ఇట్లా వస్తుంది. ఇది స్వరాజు వాటర్ పంపులు. మన దగ్గర 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి బ్రేక్ అడ్జస్ట్మెంట్. మహేంద్ర ట్రాక్టరు బ్రేక్ అడ్జస్ట్మెంట్ బోల్ట్ డబల్ నట్ వస్తుంది. దీంట్లో చిన్నది ఒకటి వస్తుంది, పెద్దది ఒకటి వస్తుంది. ఇది పెద్ద బోల్టు. ఇది వాటర్ పంప్ ప్యాకింగ్, హైడ్రాలిక్ ప్యాకింగ్. ఇది వచ్చేసి మహేంద్ర బండికే వస్తుంది హైడ్రాలిక్ ప్యాకింగ్. ఇది లెవెలింగ్. స్వరాజ్కి వచ్చేసి లెవెలింగ్ రాడ్. ఇది దీంట్లో 2 రకాలు ఉంటుంది, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. లెవెలింగ్ ఒకటేమో అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇంకోటేమో డైరెక్ట్ మనకు దీంట్లో అడ్జస్ట్మెంట్ ఏముంటుంది, రాడ్ ఉంటుంది. మళ్ళీ సైడ్లోకి వచ్చేసి స్టెప్లైజర్లు ఉంటాయి, లెఫ్ట్ రైట్ టైర్లకి ఇట్లా ఆనుకోకుండా. ఓకేనా? ఈ వీడియో ఈరోజు ఇంతే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా ఎవరైతే చూసుకోకపోతే దాన్ని చూడకపోతే కొంతమంది కన్నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన షాప్ వచ్చేసి శ్రీసాయి ఆటోమొబైల్, గట్కేసర్, HDFC బ్యాంక్ వెనకాల ఉంటుంది, కేఎల్ఆర్ రోడ్డు. మీరు కేఎల్ఆర్ రోడ్కి ఎప్పుడైతే మీరు ఎంట్రీ అవుతారో ఫస్ట్ రైట్ తీసుకుంటే మాదే షాప్ ఉంటుంది. లెఫ్ట్ తీసుకునే కాడ కూడా ఒక బోర్డు ఉంటుంది, రైట్ తీసుకునే కాడ కూడా బోర్డు ఉంటుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అట్లనే గూగుల్లో నేను దీనిపైన స్కానర్ పెడతాను వీడియో పైన. మీరు స్కాన్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్లీ అడ్రస్ కూడా మన లొకేషన్కి వచ్చేస్తుంది. లెట్స్ గో స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.